Brought to you by V-Guard. షాక్ మీద షాక్ బీఆర్ఎస్ కు బిగ్ షాక్లు ఎందుకు ఎదురవుతున్నాయి? మండల చైర్మన్ మన్ కి బాధ ఏంటి? కేసీఆర్ తనకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని వాపోయారు గుత్తా సుఖేందర్ రెడ్డి. అంతేకాదు కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే బీఆర్ఎస్ కు ఇంత దుస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ పెంచి పోషిస్తోన్న లిల్లీ పుట్లతో పార్టీకి నష్టమన్నారు. గుత్తా వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ రాష్ట్రంలో లిల్లీ పుట్స్ రాజ్యం వెళ్తున్నాయి. అట్లనే ఆయన కూడా కొంతమంది లిల్లీ పుట్స్ని తయారు చేసిండు జిల్లాలో. చాలా తెలియాలి ఎందుకు ఈ దురవస్థ వచ్చింది. ఉండేటువంటి ఏదైతే సమూహం ఉందో ఆ సమూహం మూలాన్ని వాళ్ళ ఈ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కేసీఆర్ గారు ఆయన హృదయం మంచిది, కేసీఆర్ గారు వ్యక్తిగతంగా మంచోడు, ఆయన డబ్బుల మనిషి కాడు, అంతవరకు తెలంగాణ వాది. కొంతమంది వాళ్ళు మేమంతా ఉద్యమకారులు అని గల్లాలు ఎగిరేసి తిరుగుతున్నారు. ఎవరే మీరు ఉద్యమంగా మేము లేకపోతే తెలంగాణ ఎట్లా వస్తుందా? ఈ విషయం ఇప్పుడు మరి చర్చకు రాలేదు, నా దృష్టికి అయితే రాలేదు. ఈ కోటర్లు గిట్టలు నా దృష్టికి అయితే రాలేదు. మరి సీనియర్ కాబట్టి వారు నాకంటే ఎక్కువ దూరదృష్టితోనే మనం చూసినారేమో, వారిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేకపోతే మరి ఎవరో చెప్తే ఇప్పటికైనా మరి కేసీఆర్ గారు సలహా ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టండి అని చెప్తే అయిపోతుంది కదా. ఈ పార్టీ ఒక డెమోక్రటిక్ సిస్టంలో నడవకుండా ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎప్పుడైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా గెలిచినా ఓడినా సమీక్షలు చేసుకోవాలి. తర్వాత ప్రధానమైనటువంటి కారణం పార్టీ నిర్మాణం లేదు. ఏదో నామకే వాస్తే 6-7 మాసాల ముందు ఎన్నికల కన్నా ముందు రాష్ట్ర జిల్లా అధ్యక్షులను ప్రకటించినారు, వాడి కార్యవర్గం లేదు. నేను రైతు బంధు అధ్యక్షుడికి ఉన్నప్పుడు నా పరిస్థితి ఎట్లుందో జిల్లా పార్టీ పరిస్థితి కూడా అదే. ఎప్పుడైతే ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ ఉన్నాయో బీఎస్పీ పద్ధతి అది, ఏది ఎమ్మెల్యే సెంట్రిక్. ఇవాళ బీఎస్సీ పరిస్థితి దేశంలో, ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి అదే అయింది. వారి సేవలను కూడా పార్టీ నిర్మాణంలో, ఎందుకంటే నిర్మాణం గురించి వారికి బాగా తెలుసు, చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నిర్మాణం ఎట్లా ఉందనే విషయంలో వారికి ఉన్న అనుభవాన్ని మొత్తం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కేసీఆర్ గారు భావించారు. తప్పకుండా మేము వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. పార్టీ యొక్క నిర్మాణం ఎప్పటికప్పుడు సమీక్ష ఉండాలా. ఒకవేళ సుఖేందర్ రెడ్డి తప్పు చేస్తే ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడిగా నన్ను పిలిచి అడగవచ్చు, ఏంటి నీ మీద ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఏంటి దీంట్లో వాస్తవం ఎంత అని అడగచ్చు. నేను ఎన్నికల ముందు 6 మాసాలు నేను అడిగితే టైం ఇవ్వలేదు. నో అపాయింట్మెంట్ నాకే. ఒక చైర్మన్గా ఉన్నాను, నేను 6 మాసాలు నేను టైం అడిగితే ఇవ్వలేదు పరిస్థితి. నా మీద కొంతమంది పోయి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేస్తే దాని వివరణ నన్ను అడగాలి, లేకపోతే నేను చెప్పేదానికన్నా టైం ఇవ్వాలి. నా ఇది లేదు, నా అది లేదు, మరి ఏం చెప్పాలి వారికి? అడిగిన విషయం కేసీఆర్ గారు చేరిందా లేదా, మరి ఎందువల్ల సమయం దొరకలేకపోయిందనే విషయం మాట్లాడతాం వారితో. పెద్దగా దీనికి అంత పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉందని నేను అనుకోవడం లేదు. ఏం జరిగింది ఆ విషయంలో అనేది, ఎక్కడ గ్యాప్ ఉంది ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం. కేసీఆర్ను కలవకుండా చేసేదానికి ఎవరు కుట్రలు పడినారని తెలుసు, ఎవరి మీద పితూరులు చెప్తారని తెలుసు. ఏనారా ఇప్పుడు నా మీద కూడా చెప్తారు, ఈయన పోయి ఏదో మాకు వ్యతిరేకంగా చెప్తారు. అసలు నాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే నేను చెప్పేది ఎక్కడిదే, అది ఇదే ఎక్కడిది ఏంది విన్నారా? అయితే దీనిలో ఒకటి మాత్రం వాస్తవం, ఎప్పుడైనా పార్టీ సమీక్షించుకోవాలా, ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేయాలి. ఇవాళ ఆ పరిస్థితులు లేకుండా ఒక 5-6 జిల్లాలే బాగా డ్యామేజ్ అయినాయి. అటు ఖమ్మం కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, అటు మహబూబ్ నగర్ కావచ్చు, అటు నిజామాబాద్ కావచ్చు. ఎందుకు కారణమైనాయి? ఇక్కడ నువ్వు పెట్టుకున్నటువంటి మంత్రుల యొక్క పనితీరు, వాళ్ళు కార్యకర్తలకు దూరమైనారు, ప్రజలకు దూరమైనారు, అహంకారపూరితంగా వ్యవహరించినారు. నేను మొదటిసారి ఎంపీ అయినాటికి వీళ్ళు అంగిలాకు కూడా చక్కగా దొరకని వాళ్ళు మంత్రులైనారు. ఆయన రాజకీయాలు ప్రారంభించినప్పటికీ నేను పుట్టనే లేదు వాస్తవానికి. అంత సీనియర్ వారు ఇట్లా మరి ఉద్దేశంతో ఉన్నారు, ఎట్లా అన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. పార్టీ ఇప్పుడు ఇవన్నీ కూడా పాపం ఎవరు చెప్పినా వారు ఎంచుకున్నా నాకు తెలియదు, కానీ ఎప్పుడు కూడా మా మధ్యన ఎప్పుడు జరగలే. వారంటే మాకు ఎప్పుడైనా మొదటి నుంచి గౌరవం ఉంది. కేసీఆర్ గౌరవించిన వాళ్ళని ఎవరైనా నేను గౌరవించినాను బ్రహ్మాండంగా, ఎవరు సందేహం ఏం లేదు. మాకు ఎప్పుడు ఎటువంటి గ్యాప్ లేకుండే మా మధ్యలో. ఇప్పటికీ కూడా రాష్ట్ర పార్టీ పునరాలోచన చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేసుకోవాలి. ఈ వందమాగదులు చెప్పేటువంటి పితూరులను పక్కకు పెట్టాలి. పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేసుకోవాలి.
ఆ వైపు ఆలోచన చేస్తే పార్టీలు బతుకుతాయి తప్ప లేకపోతే పార్టీలు బతుకుతాయి. తప్పకుండా వారు కోరి ఎట్లా భూమి మీద నడవాలనే విషయం చెప్తే వారు చెప్పిన దారిలో నడుస్తారు. మా వాళ్ళు మళ్ళీ గెలిచే ఉపాయం కదా వారు చెప్పేది. తప్పకుండా వారు మళ్ళీ గెలవడానికి ఈ పార్టీకి వారు ఇచ్చే సలహాలని తప్పకుండా తీసుకుంటాం. వారు చెప్పిన పద్ధతిలో నిర్మాణాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది వారు చెప్పింది మంచి అయినప్పుడు మంచిది తీసుకోవాల్సిందే, తప్పకుండా తీసుకుంటాం. Brought to you by V-Guard.